కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి అసలైన కారణం ఏంటో మీకు తెలుసా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కేవలం నిద్రలేమి మాత్రమే ముఖ్యమైన కారణం కాదు. దీనితో పాటు చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. జెనెటిక్స్. కుటుంబంలో ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఏజింగ్. వయసుతో చర్మం పలచబడి బ్లడ్ వెల్స్ బయటికి కనిపిస్తాయి. అలవాట్లు. ధూమపానం, మద్యం సేవించడం వంటివి ఇంకా ఎక్కువ చేస్తాయి. డీహైడ్రేషన్, స్ట్రెస్. చర్మం డల్ అవుతుంది, సర్కిల్స్ మరింత డార్క్ అవుతాయి. అనేమియా అండ్ థైరాయిడ్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఐరన్ లేదా హార్మోన్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ మరింత ఎక్కువ కనబడతాయి. ముఖ్యంగా పురుషులకైతే ఎక్కువ ఎండలో తిరగడం, ఎక్కువ బయట తిరగడం వల్ల, సన్ స్క్రీన్ పూసుకోకుండా బయట తిరగడం వల్ల కూడా పిగ్మెంటేషన్ పెరిగి కంటి కింద నలుపు ఇంకా ఎక్కువ కనపడుతుంది. వీటన్నిటితో పాటు నిద్రలేమి కూడా ఒక ముఖ్య కారణమే. ఎక్కువసేపు ఫోన్ చూడడం, ఎక్కువసేపు టీవీ ముందర కూర్చోవడం, ఎక్కువసేపు ల్యాప్టాప్ ముందర కూర్చొని పని చేసుకోవడం వల్ల ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. దీనివల్ల కూడా కంటి కింద కనపడే నలుపు ఇంకా ఎక్కువ అవుతుంది. కంటి కింద నలుపు ఎలా తగ్గించుకోవాలి అనే చిట్కాల కోసం, మీ మొహం పైన విటమిన్ సి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం, విటమిన్ సి వల్ల మీ మొహానికి జరిగే హాని ఏంటో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.